నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి సార్? ప్లాస్టిక్ సర్జరీ అండ్ కాస్మెటిక్ సర్జరీ అని అంటారు కదా, వాటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక వాస్ట్ ఫీల్డ్ అండి. చాలా కాంపోనెంట్స్ వస్తాయి. కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ అనేది ప్లాస్టికోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది అనమాట. ప్లాస్టికోస్ అంటే టు మోల్డ్ అని అర్థం. అంటే బాడీలో ఏది పార్ట్ అయినా మోల్డ్ చేయగలం మేము అని చెప్పేసి ఆ పార్ట్ ఆ పేరు వచ్చేసింది అనమాట. కానీ మెజారిటీ ద పీపుల్ జనాలు ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ అంటే ఓన్లీ కాస్మెటిక్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో కాదు, ప్లాస్టిక్ సర్జరీ అంటే హ్యాండ్ సర్జరీ ఉంటుంది, ఆంకో రికన్స్ట్రక్షన్ ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్స్లో తీసిన పార్ట్స్ ఉంటాయి కదా వాటిని తయారు చేస్తాము, మైక్రో సర్జరీ యూజ్ చేసేసి వేరే బాడీ పార్ట్స్ని యూజ్ చేసి ఆ బాడీ పార్ట్ని తయారు చేస్తాం అనమాట. మళ్ళీ క్లెఫ్ట్ సర్జరీస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ వాస్ట్ ఫీల్డ్ అనమాట. అందుకే ప్లాస్టిక్ సర్జన్స్ ఎప్పుడు వీఆర్ సర్జన్ ఫర్ సర్జన్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూరో సర్జన్ ఉన్నారనుకోండి, వాళ్ళ బ్రెయిన్కి ఇప్పుడు ఈ ఏదైనా యాక్సిడెంట్ అయింది, క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ బోన్ తీసేస్తారు. అది ఒకవేళ బోన్ పెట్టలేమనుకున్నామంటే మేము మళ్ళీ ఆ బోన్ని వేరే పార్ట్ నుంచి తయారు చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీ అనేది మాకు ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ అనమాట. కాస్మెటిక్ సర్జరీ అంటే ప్రతి ఒక్కరికి ఒక సెట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క రేస్కి, అంటే ఇండియన్స్కి అట్లా ప్రతి ఒక్క రేస్కి ఒక సెట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి వాళ్ళకి అందంగా కనిపిస్తాయి. సో ఆ షేప్ని ఇవ్వడము, దాన్ని వాళ్ళ డిజైర్డ్ షేప్ని ఇవ్వడాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. ఓకే, నార్మల్గా కాస్మెటిక్ సర్జరీ అంటే నోసే ఉంటుంది, చాలా మంది అదే ప్రిఫర్ చేస్తారు. సో అది ఎలా చేస్తారు సార్? అంటే నోస్ అనేది ప్రజెంటింగ్ ఫీచర్ ఆఫ్ ద ఫేస్ అండి. సో నోస్ షేప్ చేంజ్ అంటే ఫేస్ షేప్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. సో కానీ అదే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇండియన్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళకి మామూలు బ్రాడ్ నోస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆ షేపనింగ్ వస్తారనమాట. సో షేప్ చేంజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ జస్ట్ నోస్ అనేది ఏంటి లేదండి, ఒక కర్టన్ లాగా, ఒక టెంట్ లాగా, ఒక అండర్లయింగ్ పిల్లర్స్ ఉంటాయి అనమాట. కార్టిలేజెస్ ఉంటాయి, బోన్ ఉంటుంది, వాటి మీద ఒక కవర్ లాగా ఉంటుంది అనమాట. సో మేము ఏం చేస్తాం, వాటిని మ్యానిపులేట్ చేస్తాం, వాటిని ఆ షేప్ చేంజ్ చేస్తాం. దానివల్ల పైన స్కిన్ అనేది నోస్ మొత్తం షేప్ చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని రైనోప్లాస్టీ అంటారు, నోస్ జాబ్ అని ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓపెన్ రైనోప్లాస్టీ ఉంటుంది, క్లోజ్ రైనోప్లాస్టీ ఉంటుంది. బాగా ఎక్సెసివ్ చేంజెస్ చేయాలంటే ఓపెన్ రైనోప్లాస్టీ చేస్తాం. మినిమల్ టిప్ చేంజెస్ కానీ మినిమల్ చేంజెస్ చేయాలంటే కానీ క్లోజ్ రైనోప్లాస్టీ అని చేస్తాం అనమాట. ఓకే, ఇది పర్మనెంట్ గా ఉంటుందా సార్? అంటే ఆ సర్జరీ చేస్తే పర్మనెంట్ అండి, పర్మనెంట్ గా ఉంటుంది పేషెంట్. అందుకే మేము పర్టికులర్ గా ఎప్పుడు రైనోప్లాస్టీ అంటే అట్లీస్ట్ వి టేక్ 1 to 2 కన్సల్టేషన్స్ తీసుకొని పేషెంట్ ఫస్ట్ డిజైర్ కనుక్కుంటాం. మీకు ఎలాంటి షేప్ కావాలనుకుంటున్నారు, ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ పారామీటర్స్ అన్ని తీసుకొని మేము అసెస్ చేస్తాం అనమాట. ఓకే, మీకు ఈ షేప్ ఇవ్వగలమా, ఇవ్వలేమా? మ్యాక్సిమం 90% ఇచ్చేస్తాం అనమాట. అంటే మరీ పేషెంట్స్ కొంతమంది అడుగుతారు అనమాట, ఈ హీరోయిన్ లాగా ఉండాలి, హీరో లాగా ఉండాలి, అట్లా అది పాసిబుల్ అవ్వదు. కానీ బట్ వాళ్ళకి కావాల్సిన షేప్ తీసుకురావచ్చు అనమాట. మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు సార్ మోస్ట్లీ? మా దగ్గరికి మామూలుగా 2 సెట్ ఆఫ్ వస్తారండి. ఒక కంప్లీట్లీ కాస్మెటిక్ కోసం వస్తారు. ఎట్లా అంటే పేషెంట్ ఖచ్చితంగా నాకు ఈ షేప్ వద్దు, నా ఫేస్కి షేప్ సరిపోవట్లేదు, చేంజ్ చేయాలి. సో వీల్ అసెస్ ద థింగ్. అన్నిటికీ ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది ఎంత విడ్త్ ఉండాలి, ఇది ఎంత షేప్ ఉండాలి, పేషెంట్ ఈ షార్ప్ ఉండాలని. ఎప్పుడు యాక్చువల్లీ మీరు ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ చూసింటారు, ఈ పార్ట్ అనేది షార్ప్గా ఉంటుంది, ఇలా షార్ప్గా అయిపోతుంది. సో దట్ ఈస్ రైనోప్లాస్టీ చేయించుకుంటున్నారు. అందుకే ఆ బోన్ అనేది షార్ప్ అయిపోతుంది, ఈ పార్ట్ అనేది. సో ఈ డాట్సమ్ ఇది విడ్త్ ఉంటుంది, దాన్ని హైట్ పెంచగలము. సో ఇవన్నీ అవన్నీ చెప్పాం కదా. లోపల ఆ పిల్లర్స్ అనే వాటిని చేంజ్ చేస్తాం కాబట్టి అది పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఓకే సార్, అంటే ఒకప్పట్లో ఎట్లా అంటే సినీ ఇండస్ట్రీలోనే చాలా మటుకు అట్లా చేయించుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఎట్లా అంటే అందరికీ దాని మీద అవగాహన అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నార్మల్ పీపుల్ కి కూడా అంటే చేసుకోవచ్చా సార్, ఎఫర్ట్స్ పెట్టొచ్చు? ఇప్పుడు వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ అండి. సో ఎవ్రీవన్ వాంట్ టు లుక్ సెల్ఫీ వరల్డ్ ఇది. సో ఎవ్రీవన్ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, తప్పలేదు. సో వెన్ వీ కెన్ గెట్ ఇట్ డన్, తప్పలేదు మా వరకు మేము. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ సర్జరీ, అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. మేము ఒక 3 to 4 hours డిపెండింగ్ అపాన్ ఎంత చేంజెస్ చేయాలనే ఆ అవర్స్ అనేది డిపెండ్ అవుతాం. మోస్ట్లీ 3 to 4 hours అయిపోయి సర్జరీ. ఇది 1 day ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ప్రైస్ కూడా భయపడేంత అంతేం ఉండదండి. సో రీజనబుల్గానే ఉంటుంది, మరీ అంతేం లేదు. మేము పేషెంట్ బట్టి నెగోషియేషన్, అంటే పేషెంట్ అఫోర్డబిలిటీ, వీ వాంట్ టు హెల్ప్ దెమ్ అవుట్. సో డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ వేర్ దే ఆర్ గెటింగ్ ఆపరేటెడ్, వాళ్ళ ఎంత టైం పడుతుంది, ఎంత చేంజెస్ చేయాలి. ఇప్పుడు మోస్ట్లీ సర్జరీ అనేది OT అవర్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఎక్కువ లాంగ్ చేయాలనుకోండి, అప్పుడు వాళ్ళ ఖర్చు పెరుగుతుంది. ఏ ప్రొసీజర్ అయినా తక్కువ టైంలో అయిపోతుంది, అప్పుడు ఖర్చు తగ్గుతుంది. సో మేము పేషెంట్ టు పేషెంట్ వి సీ హౌ మచ్ యూ కెన్ సేవ్. అదే అఫోర్డబిలిటీ లేకుండా అంతేం లేదండి, కామన్గా జరుగుతాయి రైనోప్లాస్టీస్. ఇప్పుడు ఎక్కువ అందరూ వస్తారు. సో ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఈ సెలబ్రిటీస్ కన్నా నార్మల్ పీపుల్ ఎక్కువ ఇప్పుడు
మేము ట్రీట్ చేసేటప్పుడు సెలబ్స్ వస్తారు. సో Okay. వాళ్ళతో పాటు నార్మల్ వాళ్ళు ఎక్కువ వస్తారు. సో ఇట్స్ సింపుల్ ప్రొసీజర్, అర్థమైపోయింది. సో వన్స్ అంటే సింపుల్ ప్రొసీజర్ తోటి దే కెన్ చేంజ్ దేర్ ఓన్ ఫేస్ కదా, హోల్ ఫేస్ చేంజ్ అయిపోతుంది, దేర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, వాళ్ళ లైఫే మారిపోతుంది అనమాట. సో బట్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ ఇట్ డన్. ఓకే, రైట్. సార్ అలాగే ఫేస్ లో ఇంకా ఎలాంటి అంటే లైక్ ఏ పార్ట్స్ సర్జరీ చేయించుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు ఫేస్లో అనుకోండి, ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అనుకున్నాం అనుకోండి, ఏజ్ రిలేటెడ్ ఏమైతుందంటే మొత్తం ఫ్యాట్ లూజ్ అవుతారు, దాంతోపాటు సాగి అవుతుంది ఫేస్ అనేది. సో కింద అంటే స్కిన్ ఎలాస్టిన్ తగ్గడం వల్ల లూజ్ అయిపోతుంది. సో ఈ చీక్స్ అన్ని కిందకి వచ్చేయడం, ఈ ఐబ్రోస్ అన్ని కిందకి అలా వస్తుంది. సో వాళ్ళ మేము చేస్తాం, బ్రో లిఫ్ట్ అనేది చేస్తాం అన్నమాట. బ్రో లిఫ్ట్ అంటే ఈ బ్రోస్ కిందకి వచ్చేస్తాయి కదా, వీటి లిఫ్ట్ చేస్తాం. సో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఎండోస్కోపిక్ బ్రో లిఫ్ట్ ఉంటుంది, ఈ బ్లెఫరోప్లాస్టీ ద్వారా చేస్తాం, అది ఉంటుంది. ఐలిడ్స్ అనేవి కూడా ముడతలు పడడం ఎక్కువైపోతుంది, సో దాన్ని కూడా చేస్తాం. ఈ కంటి కింద ఐ బ్యాగ్స్ అని వస్తుంది మామూలుగా రెగ్యులర్, ఇప్పుడు ఇంకా యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అయిపోయింది అది. ఎందుకంటే టీవీ, మొబైల్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల సో కంటే ఏజింగ్ కూడా కొద్దిగా ఎక్కువ అయింది. మన డైట్ సరిగ్గా లేదు, సో వీఆర్ నాట్ టేకింగ్ గుడ్ ప్రోటీన్ డైట్ ఇవి తీసుకోవట్లేదు, దానివల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ అయింది ఇప్పుడు. సో ఈవెన్ 30sలోనే కంటి కింద బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి. సో సింపుల్ ప్రొసీజర్స్ తోటి కరెక్ట్ చేస్తాం. అంటే మరి స్కిన్ ఎక్సెస్ ఉందంటే బయట నుంచి వస్తాం, లేదంటే లోపల నుంచి ఈ కంజంటివా నుంచి చేస్తాం అనమాట, ట్రాన్స్ కంజంటివా అని. సో స్కిన్ మార్క్స్ కూడా పడవు అనమాట. సింపుల్ ప్రొసీజర్ తోటి ఐ బ్యాగ్స్ కూడా తీసేస్తాం అనమాట. ఇంకా ఏజ్ తర్వాత ఫేస్ లిఫ్ట్స్ ఉంటాయి, ఫేస్ లిఫ్ట్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, నాన్ సర్జికల్ ఉంటాయి. నాన్ సర్జికల్ అంటే థ్రెడ్ లిఫ్ట్స్ కానీ థ్రెడ్స్ తోటి లిఫ్ట్ చేస్తాము, లేదా ఫిల్లర్స్ వేస్తాము. ఇంకా పేషెంట్కి పర్మనెంట్ రిజల్ట్స్ కావాలి మాకంటే అప్పుడు సర్జికల్ ఫేస్ లిఫ్ట్ చేస్తాము. వాళ్ళ ఫ్యాట్ తీసి వాళ్ళకే ఫేస్లో ఇంజెక్ట్ చేస్తాం. అబ్డామెన్ నుంచి ఫ్యాట్ తీసుకుంటాము, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనే మెథడ్ తోటి దాన్ని ఫేస్లోకి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఫేస్ అనేది మళ్ళీ ఆ ఫ్యాట్ని ఏదైతే లూజ్ అయ్యారో వాళ్ళు ఆ ఫ్యాట్ని రీప్లేస్ చేస్తాం, దానివల్ల యంగ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇంకా చిన్ షేప్ చేంజ్ చేసుకుంటారు, జీనియోప్లాస్టీ అంటాం అనమాట, ఇంప్లాంట్ పెట్టడం కానీ లేదా బోన్ అడ్జస్ట్ చేయడం కానీ ఇలా చాలా ఉంటాయండి. ఫేస్ లో షో షేప్ చేసి ఏదైనా, సో యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ఫేస్. అన్ని ఇంకా ఫేస్ లో పార్ట్స్ అన్ని కూడా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయించుకుంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండదు అసలు? ఏముండవండి, అంటే మేజర్ ఏముండవు. పేషెంట్ కి ముందే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇలా రిజల్ట్ ఇలా ఉంటుంది, ఇవి మీరు ఇది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అంటే కామన్గా మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి చెప్తాం రిపీటెడ్గా, సర్జరీ అయిన తర్వాత 2 to 3 weeks వరకు ఖచ్చితంగా ఫేస్ స్వెల్లింగ్ ఉంటుందని చెప్పి మెడికేషన్ యూస్ చేస్తాం. అయినా ఎంత మెడికేషన్ చూసినా స్వెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. 3 weeks 4 weeks తగ్గుతుంది. సో ఈ కామన్ మేము ఎంత చెప్పినా తర్వాత అదే ఉంటుంది అన్నమాట, క్వశ్చన్ ఇంకా స్వెల్లింగ్ ఉంది అని చెప్పి. సో అది 3 weeksలో ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది. సో తర్వాత వాట్ షేప్ వాళ్ళు ఏదైతే షేప్ కోరుకున్నారో అది 1 month తర్వాత నుంచి వాళ్ళకి కనపడడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. అంటే సార్ ఇప్పుడు ఈ సర్జరీ చేసుకున్న తర్వాత ఏదైనా కూడా ఐ కానీ నోస్ కానీ ఇట్లాంటివి చిన్న చేసుకుంటే రికవరీ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు సార్? అంటే ఏ వుండ్ అన్నా హీల్ అవ్వడానికి 10 to 14 days పడుతుందండి నార్మల్లీ. సో 10 to 14, అది ఫేస్ కాక ఫేస్కి చాలా బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది, సో తొందరగా హీల్ అయిపోతాయి అనమాట. సో 10 daysలోనే మాకు మ్యాక్సిమం రిజల్ట్స్ కనిపించింది. కానీ అదే ఎడిమా స్వెల్లింగ్ అనేది ఉంటుంది, అది తగ్గడానికి 2 to 3 weeks టైం ఇవ్వాలన్నమాట. అంతే, మేము అదే చెప్తాం, ఏదైనా సర్జరీ చేస్తామంటే 2 to 3 weeks ఓపిక్గా ఉండాలి. ఆ స్వెల్లింగ్ తగ్గిపోతేనే దెన్ వాట్ ఎవర్ దే హ్యావ్ డిజైర్డ్ దట్ షేప్ విల్ కమ్ అన్నమాట. ఓకే, మీరు సర్జరీ చేసిందంటే మార్క్స్ లాగా అట్లా కనిపించాలి, మాక్సిమం హైడ్ ఉంటాయి. అంటే స్కార్ అనేది ఎప్పుడు ఒకసారి బాడీ మీద కత్తి పెట్టామంటే అది స్కార్ వస్తుంది. ఇప్పుడు కట్ అయింది అనుకోండి, జాయిన్ అయింది, అక్కడ స్కార్ తోటి హీల్ అవుతుంది. కానీ ఆ స్కార్స్ అన్ని క్యామోఫ్లాజ్ చేస్తాం. క్యామోఫ్లాజ్ అంటే ఇప్పుడు రైనోప్లాస్టీ అనుకోండి, ఇక్కడ నోస్ కింద ఉంటుంది కట్, మీదంతా లోపల ఉంటుంది. సో అది ఎవరికి తెలియదు, కనపడదు. బ్లెఫరోప్లాస్టీ అనుకోండి, కంటి సర్జరీ అనుకోండి, ఆల్రెడీ మనకి ముడతలు ఉంటాయి కంట్లో, ఆ ముడతల్లో ప్లేస్ చేస్తాం అనమాట. సో అది కనపడదు. సో అలా అన్ని దాచిపెట్టేస్తాం. సో లిటరల్ చెప్పాలంటే విల్ హైడ్ ద థింగ్, క్యామోఫ్లాజింగ్ అంటారు అనమాట. సో దానివల్ల కనపడవు అండి. రైట్. సో చూసారు కదా అండి, ప్లాస్టిక్ సర్జరీ అండ్ కాస్మెటిక్ సర్జరీ అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవద్దు అని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.